ఫ్రెండ్స్, అమెరికాతోని చైనా ఎకానమీ విషయంలో పోటీ పడుతుంది నెంబర్ 1 కావడం కోసం. టెక్నాలజీ విషయానికి వస్తే అమెరికాతోని చైనా, జపాన్ లాంటి దేశాలు ఎంతో పోటీ పడుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే చైనా, జపాన్ లాంటి ఇన్నోవేషన్స్ మనం చూస్తూనే ఉంటాం. ప్రతి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు కూడా చైనా, జపాన్ లాంటి దేశాలలో తయారవ్వడం, అవి చాలా చీప్ గా దొరకడం, సెమీ కండక్టర్ లాంటి అంటే మొబైల్స్ లో కానివ్వండి, ల్యాప్టాప్స్ లో కానివ్వండి, ప్రతి దాంట్లో యూజ్ అయ్యే కండక్టర్, సెమీ కండక్టర్స్ కూడా చైనాని దాదాపు ప్రపంచానికి పెద్ద ఎక్స్పోర్టర్. దాంతో పాటుగా అమెరికాతో పోటీ పడి చాట్ జీపీటీ, మెటా ఏఐ నుంచి ఇక్కడ డీప్ సిక్ తయారు చేయడం కానివ్వండి, ఇన్నోవేషన్స్ తీసుకురావడం కానివ్వండి, బుల్లెట్ ట్రైన్స్ కానివ్వండి, లేకుంటే ప్రతి ఒక్క ఇన్నోవేషన్ లో ఈ కంట్రీస్ ముందుండడం మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే స్పోర్ట్స్ ఒలింపిక్స్ లో కూడా యుఎస్ కి ధీటుగా చైనా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఈసారి లాస్ట్ ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించడం మనం చూసాం. ముఖ్యంగా చెప్పాలంటే యుఎస్ కి దాదాపు 110 గోల్డ్ మెడల్స్ వస్తే చైనాకి 91 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. జపాన్ కి ఆల్మోస్ట్ 50 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. ఆస్ట్రేలియాకి 46 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. కానీ మన ఇండియాకి కేవలం ఒక్కటి కూడా రాలేదు మనకు గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ లో. ఎందుకు? వాటికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే అమెరికా అనేది మన పాపులేషన్ లో చూసుకుంటే దాదాపు 1/3 పాపులేషన్. అదే విధంగా ఆస్ట్రేలియా పాపులేషన్ చూసుకుంటే చాలా తక్కువ, జపాన్ పాపులేషన్ చూసుకున్నా చాలా తక్కువ. కేవలం చైనానే మనకు సమానంగా ఉన్న పాపులేషన్. కానీ చైనాకు వచ్చిన మెడల్స్ ఎన్ని, మనకు వచ్చిన మెడల్స్ ఎన్ని? చైనా సెకండ్ ప్లేస్ లో ఒలింపిక్స్ గేమ్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటే మనం 71st ప్లేస్ లో ఉన్నాం. ఎందుకు ఇంత వ్యత్యాసం? అక్కడి యూత్ ఇన్నోవేషన్స్ వైపు, టెక్నాలజీ వైపు వెళ్తున్నాయి, ఇటు స్పోర్ట్స్ వైపు వెళ్తున్నాయి, అటు ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది వాళ్ళది, టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్పోర్ట్స్ లో కూడా వాళ్ళు ప్రతి చోట వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు. మనం ఒక్క గోల్డ్ మెడల్ తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటాం. అలాంటిది వాళ్ళు వందల గోల్డ్ మెడల్ తీసుకోవడం జరుగుతుంది. అంత ఈజీగా గోల్డ్ మెడల్ అంటే ఇంత ఈజీనా అన్నట్టు వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. కానీ మనము తీసుకురాలేకపోతున్నాం. వాటికి గల కారణాలు ఏంటి అంటే మన యూత్ దాదాపు మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్ కి అలవాటు పడి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా మన దేశ అభివృద్ధికి కూడా ఆటంకంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇది చాలా చిన్న ఇష్యూగా మనం అనుకుంటాం, కానీ చాలా పెద్ద విషయం ఏంటంటే గంజాయి, డ్రగ్స్ లాంటి అలవాట్లు ఇండియాని నాశనం చేస్తున్నాయి. అవును ఫ్రెండ్స్, ఈ మాదక ద్రవ్య అలవాట్లు ఇండియాని చాలా దారుణంగా నాశనం చేస్తున్నాయి. దీని గురించి మనం కంప్లీట్ గా మన ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనము గంజాయి లాంటి దాంతో మన దేశం ఎంత వరకు నష్టపోతుంది, దాంతో పాటుగా మన తెలంగాణ, ఆంధ్ర, పంజాబ్ లాంటి దేశాలలో ఎలా ఈ గంజాయి పాకింది, దాదాపు భారతదేశంలోని ప్రతి స్టేట్ లోనూ ఈ సమస్య ఉంది. ఈ సమస్య నుంచి ఎలా బయటికి పడాలి, ఈ సమస్య ఎందువల్ల ఉంది, ఈ సమస్యతోని ఎంత ఫేస్ చేస్తుంది ఈ రోజు మన సొసైటీ అనేది మనం చూద్దాం. ఉదాహరణకి చెప్పాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఇది ఎవరి పేరు కాదు, నేను పాత్ర ఒక పేరు తీసుకున్నాను పాత్ర కోసము. సో ఈ పేరు ఒక రాహుల్ అని అనుకుందాం. ఇది మన తెలంగాణలో చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే తెలంగాణలో గంజాయి అనేది విస్తృతంగా ఉంది. చెప్పాలంటే రైల్వే స్టేషన్ లో కానివ్వండి, రాత్రిపూట బైక్ రైడింగ్ కానివ్వండి, ఈ రోజు టీనేజర్స్ కానివ్వండి, యూత్ కానివ్వండి, బైక్ రైడింగ్ చేయడం రాత్రిపూట, ఇంకో చెప్పాలి అంటే యాక్సిడెంట్స్ జరగడం, దాంతో పాటుగా గొడవలు జరగడము, అంటే వచ్చేపోయే వ్యక్తులకు వాళ్ళతోని గొడవ పడడము, అనవసరమైన స్టంట్స్ చేయడము, ఇలాంటి చాలా అసాంఘిక కార్యక్రమాలు జరగడము, స్టేషన్స్ దగ్గర, బస్ స్టాప్స్ దగ్గర, ఇలా ఎక్కడ చూసుకున్నా గంజాయి తీసుకొని ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియకుండా వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసుకోవడమే కాకుండా దాంతో పాటుగా ఇతరుల కూడా వాళ్ళ టైం ని వేస్ట్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళని హాని కలిగించడం లాంటివి జరుగుతుంది. ఈ రోజు గంజాయి వల్ల తెలంగాణ కాదు, భారతదేశం మొత్తము సఫర్ అవుతుంది. దీన్ని చాలా సీరియస్ ఇష్యూగా మనం తీసుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఉదాహరణకు గంజాయి వల్ల ఒక టీనేజర్ హెల్త్, తన జీవితం ఎలా నాశనం అయింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. రాహుల్ అనే వ్యక్తి ఒక వరంగల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ మధ్యతరగతికి చెందిన వాళ్ళు. తనకు ఎంతో కష్టపడి తనను చదివించడం అనేది జరుగుతుంది. అయితే తను ఇంజనీరింగ్ లో రాణించి మంచి పొజిషన్, ఒక మంచి కంపెనీలో జాబ్ చేయాలని చెప్పి రాహుల్ కి చిన్నప్పటి నుంచి ఇంజనీర్ అవ్వాలని చెప్పి కోరిక. అయితే తను చదువుల్లో మంచిగా చురుగ్గా ఉండేవాడు. దాంతో పాటుగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. ఇంటర్ కాలేజ్ ఛాంపియన్షిప్స్, దాంతో పాటుగా క్రికెట్ ఆడేవాడు, ఫుట్బాల్ ఆడేవాడు, వాలీబాల్ ఆడేవాడు. ఇలా ప్రతి టోర్నమెంట్ లో తను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి తను
ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ లో కూడా ఉండేవాడు. అయితే ఒకసారి ఏమేం జరిగిందంటే తనకు ఒక పార్టీలో తనతో పాటు సీనియర్స్ కూడా ఉన్నారు. అయితే అందులో ఒక సీనియర్ తనని ఈ గంజాయి తీసుకో, ఒక 2 పఫ్స్ కొట్టు, 3 పఫ్స్ కొట్టు, నీకున్న స్ట్రెస్ కానివ్వండి, నీకున్న యాంగ్జైటీ మొత్తం వెళ్ళిపోతుంది, నువ్వు ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతావు అన్నా. అయితే రాహుల్ దానికి ఒప్పుకోకుండా నేను దీన్ని ట్రై చేయను, నా హెల్త్ ఖరాబ్ చేసుకుని చెప్పినప్పటికీ సీనియర్స్ కి భయపడో లేకుంటే ఆ అట్రాక్షన్ కి వెళ్ళిపోయి తను ఒక 2 పఫ్స్ కొట్టడం జరిగింది. దాని తర్వాత తనకు అది కొంత కొత్తగా అనిపించింది, అదేదో కొత్త అనుభూతి, ఈ అనుభూతి బాగుంది అన్నట్టు అనిపించింది. మెల్లమెల్లగా ఏమైపోయింది, రాహుల్ కి ఆ 2 పఫ్స్ కాస్త ప్రతిరోజు అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు వల్ల తనకి ఏమైపోయింది, మెల్లమెల్లగా ఈ అలవాటు పెరిగిపోయి తనకు చదువు మీద ధ్యాస తగ్గిపోయింది. దాంతో పాటుగా ఆటలకు కూడా వెళ్ళకపోవడం, మానసిక ఒత్తిడికి లోనవ్వడము, దీనికి డ్రగ్స్ కి బానిస అయిపోవడం, ఇలా అయిపోయిన తర్వాత తన హెల్త్ అనేది మెల్లమెల్లగా క్షీణిస్తూ వచ్చింది. అది గమనించి వాళ్ళ పేరెంట్స్ తనని హాస్పిటల్ తీసుకెళ్ళగా హాస్పిటల్లోని డాక్టర్ తను చూసి ఇతను గంజాయికి అలవాటు పడ్డాడు, ఇతన్ని రీహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకెళ్ళాలి, అప్పుడే ఇతను బతకగలుగుతాడు, తన హెల్త్ కూడా చాలా క్రిటికల్ గా ఉంది అని చెప్పడం జరిగింది వాళ్ళ పేరెంట్స్. అయితే అప్పుడే ఏం జరిగింది, తను ఎడ్యుకేషన్ ని కోల్పోవడం, మానసిక ఒత్తిడికి లోనవ్వడం, బయట ఎవరితో పడితే వాళ్ళతోని, అంటే మనం ఒక మత్తులో ఉంటే ఎలా ఉంటుంది, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనేది మనకు తెలియదు. సో దాని వల్ల తను చాలా తప్పులు చేయడము, వచ్చిపోయే వాళ్ళతోని గొడవలు చేయడం, దాంతో పాటుగా తన హెల్త్ కూడా ఖరాబ్ అయిపోవడం. అదే విధంగా ఇంకా గంజాయికి ఎంతలా అడిక్ట్ అయిపోయాయంటే ఇంట్లోని సామాన్లు కూడా తీసుకెళ్లి బయట అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతోని తను ఆ గంజాయి తీసుకొని సేవించేవాడు. సో దీని వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చింది, తన హెల్త్ ఖరాబ్ అయిపోయింది, తన స్టడీస్ అన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. తను ఇప్పుడు ప్రజెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నాడు. తనకు రీహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స అనేది జరుగుతుంది. తను చికిత్సలు తొందరగా నయమై మళ్ళీ తన యొక్క లైఫ్ ని స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుందాం. అయితే ఇది ఒక రాహుల్ కథే కాదు, రాహుల్ లాంటి చాలా మంది కథలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ డ్రగ్స్ అనేది సినిమాస్ లలో చాలా సింపుల్ వేలో, చాలా ప్యాషన్ తోని, అంటే డ్రగ్స్ తీసుకోవడం కూడా ఒక ఆర్ట్ అనేలా సినిమాస్ లలో చూపించడం అనేది మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో సినిమాస్ చాలా వస్తున్నాయి, అలాంటి సీన్లలో డ్రగ్స్ ని చాలా స్టైలిష్ వేలో చూపెట్టడం జరుగుతుంది. అలా చూపెట్టడం ఎంత వరకు సాగు, ఎందుకంటే వాటి నుంచి సినిమాస్ నుంచి చాలా వరకు యూత్ గానీ సమాజం గానీ అక్కడ నుంచి తీసుకుంటుంది. అలాంటి అలవాట్లు మనం చూపించడం వల్ల సెన్సార్ బోర్డు ఏం చేస్తుందని కూడా నేను అడగదలుచుకున్నాను. ఎందుకంటే సెన్సార్ బోర్డుకి ఇలాంటి సీన్స్ ఉంటాయి, ఇలాంటి సీన్స్ వల్ల రేపటి రోజు సమాజం దీని నుంచి నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అలాంటి సీన్లను కట్ చేయాలి. కానీ అలాంటి సీన్లను కట్ చేయకపోగా దాన్ని చూసుకొని యూత్ ఈ రోజు చెడిపోవడం, దాంతో పాటుగా ఈ రోజులలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటై డ్రగ్స్ లో పార్టీస్ చేసుకుంటూ వాళ్ళు కూడా పోలీసులకు దొరకడం మనం చూస్తున్నాం. దీని నుంచి సోషల్ గా కూడా తప్పుడు మెసేజ్ అనేది వెళ్తుంది. ఈ డ్రగ్స్ అనేది ఎంతలా కల్టివేట్ అయిపోయిందంటే చాలా మంది దీన్ని ఫార్మింగ్ చేయడం దొరకకుండా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి దొరకకుండా ఫార్మింగ్ చేయడము, దీన్ని విక్రయించడము, ఇలా వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, అనేక ఈ తెలంగాణ కాకుండా దేశం మొత్తంలో ఇలా విస్తృతంగా ఇది సాగుతుంది దీని బిజినెస్. దీనివల్ల ఆ కుటుంబాలే కాకుండా వాటి ప్రభావంపై వేరే కుటుంబాలు వాటి మీద నుంచి, అంటే పోయే వాళ్ళకు కూడా దీని వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఇది చాలా వరకు యూత్ కి తెలియడం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే NDPS అంటే నార్కోటిక్ డ్రగ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ 1985 యాక్ట్ ప్రకారము దీని నుంచి పట్టుబడితే దాదాపు 10 సంవత్సరాలు జైలు, దాంతో పాటుగా 1 లక్ష ఫైన్ అనేది కట్టడం అనేది ఉంటుంది. ఇది ప్రోహిబిటెడ్ ఇండియాలో. ఇది ఎక్కడ అమ్మడం గానీ కొనడం గానీ జరగకూడదు. దీన్ని ఏ విధంగా కూడా ఫార్మింగ్ చేయకూడదు, దీన్ని ఉత్పత్తి చేయకూడదు. ఇది చట్టరీత్యా నేరం. కానీ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అనేది మన దగ్గర జరగడం చాలా తక్కువ. రీసెంట్ టైమ్స్ లోనే మనకు డ్రగ్స్ పైన, గంజాయి పైన అది అవగాహన కల్పించారు. రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో విజయ్ దేవరకొండ మరియు రామ్ చరణ్ కూడా పాల్గొనడం మనం చూసాము. డ్రగ్స్ పైన అవగాహన కల్పించారు. అది మంచి ఇనిషియేషనే. కానీ అది ప్రతి స్కూల్స్ లో, ప్రతి కాలేజెస్ లో, దాంతో పాటుగా పేరెంట్స్ దాన్ని గైడింగ్ చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఫిలిం స్టార్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి డ్రగ్స్ వాడకం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ముఖ్యంగా చెప్పాలంటే మానసిక ఇబ్బందులు అంటే ముఖ్యంగా మన హెల్త్ చెడిపోవడం, మనకు దాని నుంచి వివిధ రకాలైన జబ్బులు రావడం, మనశ్శాంతి ఉండకపోవడం, యాంగ్జైటీ, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అనేది ప్రతిదీ మనం కోల్పోవడం, దాంతో పాటుగా ఫైనాన్షియల్ ఇష్యూస్. ముఖ్యంగా చెప్పాలంటే అది కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. దానికి కూడా
మన యూత్ దొంగతనాలు చేసో లేకుంటే ఇంట్లో నుంచి సామాన్ తీసుకో లేకుంటే వాళ్ళ సేవింగ్స్ నుంచి డబ్బులన్నీ దాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి విషయాలలో. దాంతో పాటుగా మరి ముఖ్యంగా చెప్పాలి అంటే దీని నుంచి ఈ సొసైటీ అంటే ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ కి దూరం అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే 17 years 18 years అంటే దాదాపు ప్రపంచంలో అందరికంటే హైయెస్ట్ యంగ్ జనాభా ఉన్నది మన ఇండియాలో. అలాంటి యంగ్ జనాభా ఈ రోజు ఇలాంటి ఇష్యూస్ తోని ఇబ్బంది పడితే రేపటి రోజు మనము ఒలింపిక్సే కాదు ఏం చేయలేము. ఎందుకంటే ఒలింపిక్స్ లో సాధించాలంటే మనకు ఫిట్నెస్ ఉండాలి. టెక్నాలజీ వైపు వెళ్ళాలి అంటే మనకు సమయస్ఫూర్తి, మన బ్రెయిన్ అనేది షార్ప్ గా పనిచేయాలి. అలా చేస్తేనే మనము ఇన్నోవేషన్స్ చేయగలుగుతాం. దాంతో పాటుగా స్పోర్ట్స్ లోకి వెళ్ళాలన్నా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. దీనికి బానిసై ఉంటే వీళ్ళ స్కిల్స్ వీళ్ళు బయటికి తీసుకురాలేరు, డిప్రెషన్ లో ఉంటారు. దాంతో పాటుగా వీళ్ళు ఫిట్ గా ఉండరు. ఇలాంటి ఇష్యూస్ వల్ల మన దేశం ఎంతో వెనుకబడుతుంది దీని వల్ల. సో ఈ ఇష్యూస్ పైన ఇండియా లెవెల్లోనే ప్రతి ఒక్క అంటే పోలీస్ స్టేషన్స్ లో పోలీసులు కానివ్వండి చాలా టైట్ పెట్రోలింగ్ నైట్ టైం చేయాలి నా యొక్క మనవి. దాంతో పాటుగా స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని ప్రతి ఒక్క స్కూల్స్ లో కాలేజెస్ లో దాని తర్వాత పేరెంట్స్ కి కౌన్సిలింగ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్స్ తోని కౌన్సిలింగ్ చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ తోని వీడియోస్ తీపించాలి. దాంతో పాటు ఫిలిమ్స్ లలో ఎలాగైతే ఈ టొబాకో పైన వస్తుందో దాంతో పాటుగా ఇలాంటి మారదిక ద్రవ్యాల పైన కూడా చిన్న క్లిప్స్ ఉంటే బాగుంటుందని చెప్పి నా యొక్క కోరిక. చూద్దాం, మనము వేచి చూద్దాం. ఈ నార్కోటిక్, ఈ డ్రగ్స్, ఈ కొకైన్స్, ఈ గంజాయి కి దూరంగా ఉండి మన యూత్ మంచి దారి పైన నడవాలని చెప్పి కోరుకుందాం. ఇలా మంచి దారిలో నడిచి వాళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబానికే కాకుండా దేశానికి కూడా మేలు జరగాలని చెప్పి కోరుకుందాం. రానున్న రోజులలో ఇండియా ఒలింపిక్స్ లో నెంబర్ 1 ఉండాలని చెప్పి కోరుకుందాం. ఎకానమీలో నెంబర్ 1 ఉండాలని చెప్పి కోరుకుందాం. దాంతో పాటుగా టెక్నాలజీలో పరంగా కూడా నెంబర్ 1 ఉండాలని కోరుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఏం చెప్పుకుంటాము, ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పి చెప్పుకుంటాం. కానీ పర్ క్యాపిటల్ విషయానికి వస్తే చాలా తక్కువ. మనము బంగ్లాదేశ్ తో పోటీ పడుతున్నాం, మనం శ్రీలంక లాంటి దేశాలతో పోటీ పడుతున్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2500 నుంచి $3,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాది ఉంటే సేమ్ బంగ్లాదేశ్ ది అంతే ఉంది, $3,000 ఉంది. మనకంటే ఎక్కువ శ్రీలంకది ఉంది. ఇది నిజం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మనం ఇంత తక్కువ ఉన్నాం. కానీ మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అనుకుంటాం. ఏం లాభం ఇంత తక్కువ ఎకానమీ ఉండడం వల్ల? ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు పెరుగుతుంది? ఇన్నోవేషన్స్ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే మనము ఇలాంటి చెడు అలవాట్లకు దూరం ఉండి మన స్కిల్, మన టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి ప్రపంచానికి చూపెట్టగలుగుతామో అప్పుడే మనతో పాటు మన దేశం అనేది కూడా ముందుకు వెళ్తుంది. సో అప్పుడే మన దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ వెళ్తుంది, జీడిపి అనేది పెరుగుతుంది, స్పోర్ట్స్ లో ముందుంటాం, ప్రతి రంగాలలో మనము ముందుండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి తప్పుడు అలవాట్లు ఉండడం, చెడు అలవాట్లు ఉండడం వల్ల మనం ఏం చేయలేకపోతాం. ఈ చెడు అలవాట్లు ఉండడం వల్ల దీనికి బానిసై మనము ఇంతేలానే ఉంటున్నాము. సో ఈ చెడు అలవాట్లు దూరం అయితే మనం ప్రపంచంలో ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే ఇండియాలో ఉన్న యంగెస్ట్ పాపులేషన్ ఏ దేశంలోనూ లేదు. దాదాపు చాలా అంటే ఉదాహరణకు చెప్పాలంటే 60 నుంచి 80 కోట్ల యూత్ ఉన్నది ఇండియాలో. సో యూత్ తలుచుకుంటే ఇండియా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఇన్నోవేషన్ మన ఇండియాలో టాలెంట్ కి తక్కువ లేదు, అది రైట్ డైరెక్షన్ లో వెళ్ళడం లేదు అంతే. కానీ రైట్ డైరెక్షన్ లో వెళ్తే మాత్రం చాలా నెంబర్ 1 స్థానంలో ఉంటుంది ఇండియా అనేది. ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉంటుందని చెప్పి ఆశిద్దాం. పేరెంట్స్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు దీనిపైన అవగాహన కల్పించి దీని నుంచి మన యూత్ ని, మన పిల్లల్ని మనము దూరం ఉంచుకోగలిగితే చాలా మంచిది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ మళ్ళీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ అంతవరకు. బై.